హాయ్ ఫ్రెండ్స్, మేము గోకర్ణం వచ్చామండి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ టౌను. బస్ స్టాండ్ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మేము టెంపుల్కి దగ్గరలోనే అకామిడేషన్ తీసుకున్నాము. 700 అయింది. ఇళ్ళన్నీ పాతగా ఉన్నాయండి. 100 సంవత్సరాల పైనే ఉండుంటాయి ఈ ఇళ్ళు కట్టి. ఎక్కువ వుడ్ యూజ్ చేశారు. రియల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇక్కడ బాగా తెలుస్తుంది. చాలా బాగున్నాయి. పురాతనంగా ఉన్నా కూడా బాగున్నాయి ఇక్కడ ఇళ్ళు చూడ్డానికి. సందులు మాత్రం బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడవాలి. ఇది గోకర్ణంలోని మహాగణపతి టెంపుల్ అండి. ఈ గణపతిని దర్శించుకొని అప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్తారు. ఇక్కడ మనం స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. బయట బిల్వదళాలు, గరిక అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు అమ్ముతారండి. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. చాలా ఓల్డ్ టెంపుల్. ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. అద్భుతంగా ఉంది చూసంటే కన్స్ట్రక్షన్. ఇది బయట అంతా చెక్కతో చేశారండి. పైన బాగుంది చాలా. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయండి. మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఈ బయట ఇత్తడి సామాన్లు ఉన్నాయి. అన్ని దేవుడికి సంబంధించినవి ఏముంటాయో అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. టెంపుల్ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్ కి ఒక 10 అడుగులు ఉంది అంతే అండి. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ కూడా అభిషేకం చేసుకుంటున్నారు. బిల్వదళాలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ పాలతోని పంచామృతంతో ఈ శివలింగానికి కూడా అభిషేకం చేసుకుంటున్నారండి. ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది. పది అడుగుల దూరంలో ఉంది మహాబలేశ్వర్ టెంపుల్. ఇదిగోండి ఇదే. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఎనీ టైము. మార్నింగ్ అయితే తొందరగా 1/2 అవర్ లోపే అయిపోతుంది దర్శనం. ఆఫ్టర్ 10 అనుకోండి ఎక్కువ జనాలు ఉంటారు. ఇటువైపు నుంచి ఇలా వెళ్తే ఇంకొక ద్వారం కూడా ఉంటుంది. మరీ ఎక్కువ మంది ఉంటే కనుక ఇటు నుంచి పంపిస్తారు భక్తుల్ని. ఇలా వెళ్ళి రైట్ కి తీసుకుంటే ఇక్కడే అండి. ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే. స్వామివారి దర్శనానికి కంపల్సరీ పంచె కట్టుకోవాలండి జెంట్స్. ఒకవేళ తెచ్చుకోకపోతే ఇక్కడే రీజనబుల్ రేట్స్ కి అమ్ముతారు పంచెలు. ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చు. లేడీస్ సాంప్రదాయమైన శారీ గాని పంజాబీ డ్రెస్ గాని ఈ రెండే. జీన్స్ వేసుకుంటే వాళ్ళు కింద పంచి కట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వెరైటీగా ఆవులు చిన్నగా ఉన్నాయి. పుంగనూరు ఆవులు లాగా ఉన్నాయండి. దీని పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి ఉంది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. మహాబలేశ్వర్ టెంపుల్ కి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇటువైపు నుంచి వెళ్ళి దర్శించుకోవచ్చు స్వామివారిని. దాని ఆపోజిట్ ఒక సందు ఉందండి. ఆ సందులో నుంచి వెళ్తేనే మోక్షనారాయణ బలి పూజలు చేసే అక్కడ అవన్నీ ఉన్నాయి. అక్కడ పంతుళ్ళు ఉంటారు. ఆ పంతుళ్ళు అక్కడ మోక్షనారాయణ బలి పూజలు చేస్తారండి. ఈ టెంపుల్ ఎంట్రన్స్ కి ఆపోజిటే సందు ఉందండి. ఈ సందు లోపలికి వెళ్తే అమృతాన్న ప్రసాదం అని అక్కడ ఫ్రీగా భక్తులకి భోజనం పెడతారు మధ్యాహ్నం సాయంత్రం. ఆ లైన్ లోనే పంతుళ్ళు ఉంటారండి. అక్కడే ఆ పూజలన్నీ చేస్తూ ఉంటారు. మోక్షనారాయణ బలి చేసే పూజలు ఇక్కడ చేస్తారు. మాకు 15,000 చెప్పారు మోక్షనారాయణ బలి చేయడానికి. మేము 12,000 ఇచ్చి చేపించుకున్నాము. పూజ మాత్రం చాలా బాగా చేశారండి. మోక్షనారాయణ బలి దాంట్లోని త్రిపిండి శ్రాద్ధం అండ్ తిల హోమం ఇవన్నీ చేపించారు. వీటన్నిటికీ కలిపే 12,000. ఎక్స్ట్రా ఏం పే చేయ అవసరం లేదు. 4 పంతుళ్ళు కలిసి ఈ పూజ చేశారండి మాకు. మేము చేపించేటప్పుడు కొంచెం రష్ ఎక్కువ ఉంది. అమావాస్య రోజు అయితే చాలా మంది ఉంటారు అని చెప్పారు. ఇక్కడ ఈ మాలయ పక్షాల్లోనే కాదండి, ఎవ్రీ డే చేస్తారంట పూజలు. ఇక్కడ చేసేది ప్రతిరోజు ఈ పూజలే జరుగుతాయి కాబట్టి ఏ రోజైనా చేపించుకోవచ్చు అని చెప్పారండి వాళ్ళు. ఈ రోజే చెయ్యాలి అనే నియమం ఏమి లేదు ఇక్కడ. ఏ రోజైనా కూడా మీరు వెళ్ళి చేపించుకోవచ్చు మోక్షనారాయణ బలి అని చెప్పారు. ఈ పూజ అంతా ఇలా అయిపోయిన తర్వాత
హోమం కూడా అయిపోతుందండి. అదంతా అయిపోయిన తర్వాత పిండ ప్రదానాలని సముద్రంలో కలపాలి. ఈ పిండ ప్రదానాలని సముద్రంలో కలిపేసి స్నానం చేయాలండి. ఆ బట్టలను అక్కడే వదిలేసి వేరే బట్టలు కట్టుకోవాలి. ఇంతటితో పూజ ముగుస్తుందండి. ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ పూజ చెయ్యాలండి. పూజ అయిన తర్వాత సముద్ర స్నానం చెయ్యాలండి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా మనం భోజనం చేయాలి. మేము సముద్ర స్నానం చేసేటప్పుడు వీడియో తీయలేదండి. ఈవినింగ్ మళ్ళీ వచ్చాము. ఇక్కడ సన్సెట్ అద్భుతంగా ఉంది. మార్నింగ్ వచ్చినప్పుడు సముద్రం యువతలకు ఉందండి. సాయంత్రం వచ్చినప్పుడు 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయింది సముద్రం. చాలా అద్భుతంగా ఉంది ఇది సముద్రం. ఇదంతా సన్సెట్ చాలా బాగుందండి. ఇక్కడ చాలా పెద్ద బీచ్ లాగా ఉందండి. ఇక్కడే పిండ ప్రదానాలు అందరూ కలుపుతారు. సముద్ర స్నానాలు అందరూ ఇక్కడే చేస్తున్నారండి. ఈ రోజంతా దర్శనానికి ఈ మోక్షనారాయణ బలి పూజకి సరిపోయిందండి. ఈవినింగ్ బీచ్ చూసుకున్నాము. తర్వాత రోజు గోకర్ణం మొత్తం చూద్దామని ప్లాన్ చేసుకున్నామండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.